హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు అందరూ? అందరికీ దేవున్న నామంన అందరికీ షలోం అండి. అందరి బిడ్డలకు షలోం తెలియజేస్తున్నా అండి. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. దేవుడు మనకు నూతన దినము అనుగ్రహించేశాడు. ఈ రోజులోనికి మనం వచ్చేసాము. నిన్నటి రాత్రంతా కాచి కాపాడిండు దేవుడు. మరి ఉదయంలోకి వచ్చేసినాం మనము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతులు. మనం క్షేమంగా ఉన్నందుకు దేవునికి స్తుతులు అండి. ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వును గాక. దేవుని జన్మించిన ప్రతి బిడ్డకు బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వును గాక, ఆయుష్ని ఇవ్వును గాక. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు దేవుని వాగ్దానం నేనైతే చదువుకుంటున్నా. నాతో పాటు మీరందరూ కూడా చదువుకోండి ఫ్రెండ్స్. నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని వెంబడిస్తున్నారని నేను అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను చదివి వినిపిస్తాను. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చదువునా. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. చదివేసుకున్నాము. దేవుడు మాట్లాడండి మరి చక్కగా. కాబట్టి మీరు కూడా వాగ్దానము చదువుకోండి. క్రైస్తవ బిడ్డలు నా వీడియో చూస్తున్నట్లయితే ప్రతిదినము దేవుని ఉదయం మీరు బయటకు వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిన ఈరోజు దేవుడే ఏం మాట్లాడతాడు మనతో అనేసి దేవుని వాగ్దానం తప్పకుండా చదువుకోండి. దేవుని బిడ్డలు అయితే, దేవుని బిడ్డలు అంటే జీసస్ బిలీవర్స్కి చెప్తున్నా. మిగతా వాళ్ళు కూడా అంటే మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుని బిడ్డలు అని మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మిగతా వాళ్ళు కూడా దేవుని వాగ్దానం చదువుకోవచ్చు యాజ్ యువర్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని చెప్పట్లేదు. ఎవరు నా వీడియో చూసినా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాస్క్ ఏంటి తెలుసుకుందాము. ఎవరి గురించి ప్రేయర్ చేద్దాం ఈరోజు మనము అంటే ఆర్మీ వారి గురించి ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. ఆర్మీ పీపుల్స్, ఆర్మీ ఎంప్లాయీస్ వారి గురించి మనం ప్రేయర్ టాస్క్ తీసుకుందాం ఈరోజు. ఆర్మీ పీపుల్స్ అందరికి కూడా దేవుడు మరి ఆయుష్ని ఇవ్వాలని, వారి కుటుంబాలకి క్షేమం ఇవ్వాలని ఈరోజు మనం ప్రేయర్ టాస్క్ తీసుకుందాం ఫ్రెండ్స్. వాళ్ళు రిస్క్తో కూడిన పని, ప్రాణాలతో చెలగాటం ఉన్న డ్యూటీని చేస్తారు కాబట్టి మరి ఈరోజు వారి గురించి మనం ప్రేయర్ టాస్క్ తీసుకున్నాము. వారి గురించి మనం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. వారి కుటుంబాలకు, వారికి ఎంప్లాయీస్కి అందరికీ క్షేమాన్ని దేవుడు చేకూర్చాలని మరి మనము కోరుకున్నాం ఫ్రెండ్స్. నా వీడియో చూసే వాళ్ళందరూ, నా ఫాలోవర్స్ అందరూ తప్పకుండా మీకు అది టాపిక్ తెలిసింది అంటే మనసులో మీరు మీరు మర్చిపోయినను దేవుడు గుర్తు చేస్తాడు. నాకు తెలుసు ఫ్రెండ్స్. నా వీడియో చూసే వాళ్ళందరూ తప్పకుండా మీ పైన భారం ఉంది కాబట్టి మీరు కంపల్సరీ ప్రేయర్ చేసుకునేటప్పుడు మీరు గుర్తు చేసుకోండి, వారి గురించి గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్. మనము వేరే వారి గురించి ప్రేయర్ చేయడం, దేవుని దగ్గర అడగడం ఎంత 1,00,00,000 రూపాయలతో సమానం ఫ్రెండ్స్. మనకు వచ్చినంత దేవుడు ఒకరి గురించి మనము ఒకరి మేలుని మనం కోరితే దేవుడు మనకు దానికి రెట్టింతలు ఇస్తాడు. అందరికీ తెలిసిన విషయమే అది. కాబట్టి నేను ఎవరెవరి గురించి ప్రేయర్ చేయాలో రోజు చెప్తున్నాను. నాలో నేను పెద్ద ఇది కాదు, స్పెషల్, అంత స్పెషల్ అని నేను చెప్పట్లేదు. రోజుకు ఒకరి గురించి మనం ప్రేయర్ తీసుకుందాం, ప్రేయర్ చేద్దాము అనేసి చెప్తున్నా. కాబట్టి మీరు ప్రేయర్ చేయండి.
మీ పైన భారం ఉంది, నా పైన భారం ఉంది, అందరి పైన భారం ఉంది. మన కుటుంబానికి మంచి జరగాలి, మంచిని అదే మనం డబ్బుని ఎట్లా కూరుస్తామో మంచిని కూడా కూర్చుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రే చేస్తారు. నాకు తెలుసు నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ మంచిగా రెస్పాండ్ అవుతారు. చెడ్డ పనులు కూర్చుకోవడం కంటే మంచి పనులు కూర్చుకుంటే మనకు, మన పిల్లలకు, మన ఇంకా రాబోయే తరాలకు మంచి కూర్చిపెడితే చాలా, అది మనం డబ్బును కూర్చలేము ఫ్రెండ్స్. కొంతమంది కూర్చగలరు, కొంతమంది కూర్చలేరు. డబ్బును కూర్చి మనము నేను కూర్చిపెట్టాను అని అనుకోవడం కాదు. కొంతమందికి చేతన అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మంచిని కూర్చిపెట్టడం చాలా ఈజీ ఫ్రెండ్స్, మీ అందరికి తెలుసు. కానీ ఎక్కువ అంటే మనం సఫర్ అవుతూ కూర్చోడం కంటే మనం సఫర్ కాకుండా మనకు దేవుడు ఆప్షన్ ఇచ్చాడు మంచిని కూర్చుకోవడానికి. మనం దాన్ని వాడుకోవట్లేదు, కానీ కూర్చోగలుగుకోవచ్చు. కూర్చోడం అంటే సేవ్ చేయడం, మనీని ఎట్లా సేవ్ చేయడమో మంచిని కూడా సేవ్ చేసుకోవడము. కాబట్టి సేవ్ చేయండి. మంచిని సేవ్ చేయాలంటే వేరే వాళ్ళకు మంచి జరగాలని మనం కోరుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇది డబ్బులు ఇవ్వడము, కష్టం చేయడము, గుండెలపై భారం పెట్టుకోవడము అదేం కాదు కదా. జస్ట్ వేరే వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవడం. మనల్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ మంచిని మనం కోరుకుందాము. ఎలాంటి వారికైనా మంచి మనల్ని ద్వేషించే వారికైనా, మనల్ని ప్రేమించే వారికైనా, మనకు చెడు జరగాలని చూసే వారికైనా కానీ మంచి జరగాలని మనం కోరుకుందాము అంతే. అదే నా సబ్జెక్ట్ కాబట్టి మీరందరూ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అండి. మీ అందరికీ నా వీడియోని ఓపికతో చూస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి. దేవుడు మీకు చాలా బ్లెస్సింగ్స్ ఇవ్వను గాక. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుడు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఓపికతో చూస్తున్నారు కదా, కాబట్టి దేవుడు మీ అందరి కుటుంబాలకు బ్లెస్ చేయను గాక. దేవుడు బ్లెస్ చేసేవాడు అని విశ్వసిద్దాం మనము ఫ్రెండ్స్. మంచి జరగాలని అందరికీ మనం కోరుకుందాము ఫ్రెండ్స్. ఈరోజు మరి బర్త్డేస్ సెలబ్రేషన్స్ అండ్ అన్ని కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ దేవుడు ఇచ్చునుగాక. నాకు, నా కుటుంబానికి, మీకు మంచి చెప్పడం వల్ల నా కుటుంబానికి మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా అమ్మ చెప్తుంది, నేను దేవునికి సాక్షిగా వాడబడాలని మా అమ్మ చాలా ప్రయాసపడుతుంది. ఆ ప్రయాసనే నేను మీరు చెప్తున్నా ఫ్రెండ్స్. కాబట్టి చెప్తున్నాను కాబట్టి మీరు అందరూ సహకరించండి. మంచినే కోరుకుంటున్నాం కాబట్టి ఫ్రెండ్స్. ఓకే, చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే అండి అందరికీ. భారతి బ్లాగ్స్.